నమస్తే ఫ్రెండ్స్, నేను మీ ఎర్రబెల్లి రజనీకాంత్, పొలిటికల్ అనలిస్ట్. గత ఎలక్షన్స్ లో పోటీ చేసిన గెలిచిన సర్పంచులు, ఉప సర్పంచులు ఇప్పుడు ఎందుకు ఎలక్షన్స్ కి దూరంగా ఉంటున్నారు? అంతకుముందు 10 సంవత్సరాలుగా లోకల్ బాడీ ఎలక్షన్స్ లో పోటీ చేసి యాక్టివ్ గా ఉన్న నాయకులు ఎందుకు ఆర్థికంగా నష్టపోయారు? వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏమైనా ఉందా? ఇప్పుడు మనం పోటీ చేసే వాళ్ళకి వాళ్ళ జీవితాల నుంచి ఏదన్నా నేర్చుకుంటే మనకు ఉపయోగపడుతుందా అనే అంశంపై రీల్ చేస్తున్నాను. రీల్ ని మీరు చివరి వరకు చూడండి. మీరు తక్కువ ఖర్చుతో ఎలక్షన్ చేసి గెలవాలనే ఉద్దేశంతో నేను ఒక వీడియో సిరీస్ చేస్తున్నాను. నా ఛానల్లో 15 ఎపిసోడ్స్ ఉంటాయి. అన్ని చూడండి, 10 మందితో చూపెట్టండి, మా ఛానల్ ని ఫాలో కండి. సో మనం ఒకటి ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే, అంతకుముందు 10 సంవత్సరాలు ఎలక్షన్ లో పోటీ చేసిన వాళ్ళు పరువు కోసం, ప్రతిష్ట కోసం, ఒక ఎమ్మెల్యే ఎలక్షన్ లో అయితే ఎంత ఖర్చు పెడతారో దానికి దీటుగా కూడా లోకల్ బాడీ ఎలక్షన్ లో ఖర్చు పెట్టినటువంటి సందర్భాలను మనం చూసాం. అది 2014లో కానివ్వండి, లేదంటే 2019లో కానివ్వండి, పోటీకి పోయి పరువు కోసం విపరీతంగా డబ్బు ఖర్చు పెట్టారు. ఆ పెట్టిన ఖర్చుని మళ్ళీ ఎలక్షన్ల తర్వాత, గెలిచిన తర్వాత తీసుకురావడం కోసం, దాన్ని సంపాదించడం కోసం వాళ్ళు చేయని తప్పులు లేదు. వాళ్ళు ఎన్నో కాంట్రాక్టు పనులు చేశారు. కానీ ఆ కాంట్రాక్టు పనుల నుంచి వచ్చిన డబ్బులతో అప్పులు కట్టుకుందామంటే ఆ కాంట్రాక్టు పనులకు కూడా బిల్లులు సరిగా రాకపోవడం, వచ్చిన బిల్లుల్లో నాణ్యత లేదు అని చెప్పి అధికారులు కమిషన్లు తీసుకోవడం వల్ల కూడా వాళ్ళు ఆ చేసిన వర్క్ల కోసం అప్పులు చేసి ఆ ఇంట్రెస్ట్లు కట్టుకోలేక ఎంతో ఆర్థికంగా నష్టపోయి ఉన్నారు. కాబట్టి ఒక లోకల్ బాడీలో ఒక లీడర్ 10 సంవత్సరాలు పనిచేసిన తర్వాత వాళ్ళ కుటుంబం నాశనం అయిపోతుంది, రోడ్డున పడుతుంది అన్నది మీరందరూ గ్రహించాలి. ఎందుకంటే ఇవాళ ఊర్లలో డబ్బు సంపాదించడం చాలా కష్టంగా ఉంది. మీరు తొందరపడి మీ ఖర్చులు పెంచుకొని అప్పులు చేసుకొని ఎలక్షన్లు చేయొద్దు. వాళ్ళ జీవితంలో నుంచి మీరు ఎంతో కొంత నేర్చుకొని మీ ఎలక్షన్ ని కూడా మీరు ప్లాన్ చేసుకుంటారని చెప్పి నేను ఆశిస్తున్నా. కాబట్టి వాళ్ళ లెక్క మీరు కావద్దు అనే ఉద్దేశంతో రీల్ చేస్తున్నా. ఇంకా వివరాలు కావాలంటే రజనీకాంత్ జనపక్షం యూట్యూబ్ ఛానల్లో చాలా వీడియోలు ఉన్నాయి, చూడండి. జై హింద్.